నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 దగ్గరలో ఉన్నాం గురుగారు. సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అవును గురుగారు, ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి, అంటే ఏ రంగంలో ఉన్న వారికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటి గురించి తెలియజేయండి. అలాగే విద్యార్థులకు కూడా విదేశీ యోగం ఉందా, అలానే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఇట్లా రకరకాల రంగాల గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సంవత్సర ఫలితాలు ఉగాది నుంచే ప్రారంభిస్తాం. కాకపోతే కొంతమంది జనవరి టు డిసెంబర్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి అవును, ఈ మేజర్ ప్లానెట్స్ని తీసుకుంటాం ఎప్పుడు కూడా ఈ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు. ఏమిటవి అంటే జీవకారకుడైన గురువు అండ్ కర్మకారకుడైన శని మీనంలో ఉన్నాడు ప్రజెంట్, కుంభంలో రాహువు, సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పే ముందు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం తీసుకుందాం. మేషం కనుక తీసుకుంటే మేషము వారికి ప్రస్తుతం ఏలినాడు శని నడుస్తుంది అనేటువంటి ఒక చిన్న భయంలో ఉన్నారు చెప్పాలంటే. అయ్యో ఏంటో ఏం, కానీ నేను ఒకటే చెప్తాను, అన్ని విషయాల్లో భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. శని 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయము, ఈ విషయాల పట్ల తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అమ్మో ఏలినాడు శని వచ్చేసింది నాకేదో అయిపోతుంది అనుకుంటే కాదు. మనం చాలా వీడియోలో చాలాసార్లు కొన్ని సంవత్సరాల నుంచి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్న ప్రజల్ని ఏంటంటే, అయ్యా మీకు భయపడకండి, సీనియర్ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, మొన్న మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలోనే గొప్పగా వాళ్ళకి పదవులు కూడా వచ్చాయి. కాబట్టి మీకు ఏదో అయిపోతుంది అనేటువంటి భయంలో బ్రతకకండి. భయపెట్టేది జ్యోతిష్శాస్త్రం కాదు. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ శని 12వ స్థానంలో ఉంటూ 3లో గురువు ఉన్నందుకు సహజంగా మేషం వారి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, వీళ్ళు బయటికి కొంచెం అగ్రెసివ్గా కనబడ్డా వీళ్ళకి మనసు మాత్రం వెన్నపూస. అయితే వీళ్ళ పూర్వజన్మ కర్మంతా కూడా మధ్యవర్తిత్వంగా వెళ్ళడము, ఏదో అప్పులు ఇవ్వడము, అప్పులు తెచ్చుకోవడం వల్ల ఇరుక్కుపోతారు. సో ఇప్పుడు మధ్యవర్తిత్వంగా 6 నెలల వరకు, అంటే జూన్ వరకు కూడా గురువు 3వ స్థానంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే జూన్ వరకు ఉంటున్నాడో వీళ్ళు జూన్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో? మధ్యవర్తిత్వంగా, మీడియేటింగ్గా వెళ్ళే విషయంలో అన్నదమ్ములతోని. అయితే ఫైనాన్షియల్గా ఫస్ట్ 6 మంత్స్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా కంటే కూడా ఇంకా చెప్పాలంటే వీళ్ళకి వివాహ సంబంధించిన విషయాలు మొదటి 6 నెలలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తర్వాత 4వ స్థానంలోకి వెళ్ళేటువంటి గురువు అక్కడ కొంచెం వీళ్ళ యొక్క డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్ అనుకోండి, డ్రీమ్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఇట్లాంటి వాటికి కొంతవరకు ఘర్షణాత్మకంగా ఉంటూ స్ట్రెస్ ఉంటుంది ఒకవైపు అవి ఫుల్ఫిల్ కూడా అవుతాయి. అయితే ఈ సంవత్సరం నవంబర్ వరకు 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ 5 కేతువు ఎప్పుడు కూడా ఏంటంటే సంతానాన్ని వేరే ప్రదేశానికి పంపించడము, ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఆలోచించడం వల్ల కొంత సక్సెస్ రావడం, కొంత ఇబ్బంది రావడము, తెలియని ఒక వైరాగ్యము, సంతానం దూరంగా ఉండడం, అంటే సంతానాన్ని చూడడం కోసం హాస్టల్లో వేయడము, ఉద్యోగం కోసం వేరే దగ్గర పంపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటివి బలంగా చూపిస్తుంది. వీళ్ళకి జాబ్ పరంగా వీళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే కనుక ఉన్న ప్రదేశము కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి జాబ్ పరమైనటువంటి విషయాల్లో వెతుకుతూ ఉండాలి. అంటే ఉన్న ప్రదేశంలో వీళ్ళు కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ ఉండదు. అది మెయిన్గా చూసుకోవాలి. అలాగే ఇందులో మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూలై నుంచి ఒక 4.5 months మళ్ళీ శని వక్రిస్తాడు. అప్పుడు కొంచెం ఏనాడు శని తగ్గుతుంది. ఆ సమయంలో జాబ్ ఒకటే కాదు, బిజినెస్ లైన్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. బిజినెస్లో పర్టికులర్గా ఎవరైతే ఆన్లైన్ బిజినెసెస్ చేస్తుంటారో వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి ఆన్లైన్లో. ఎందుకంటే రాహు నక్షత్రంలో మీద ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మేషం వారికి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో జూన్ తర్వాత నుంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అయితే ఏలినాడు శని నడుస్తుంది కదా అని టెన్షన్ పడకుండా చక్కగా వీరు మధ్యాహ్నం పూట నిద్రపోవడం మానేయాలి. ముఖ్యంగా యువకులు, అంటే 14 నుంచి 50 ఏళ్ళ వయసు మధ్యలో ఉండేవాళ్ళు. తర్వాత 55-60 ఉండే వాళ్ళకి, చిన్నపిల్లలకి, స్త్రీలకి ఇది వర్తించదు.
పోస్ట్పోన్ చేయకండి. ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటాం, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి. వీరు అనాకలిత సాదృశ్య జుబుక శ్రీ విరాజితాయ నమః. అదేవిధంగా పంచమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి గణపతి యొక్క ఆరాధన, కేతు గ్రహం దగ్గర దీపారాధన, సూర్య నమస్కారాలు గనక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఏలిన నాటి శని యొక్క ప్రభావం లేకుండా విజయం వీళ్ళను వరిస్తుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలియజేయండి. షూర్ అండి. వృషభం వారి గనక చూసుకుంటే 2వ స్థానంలో అంటే ధనస్థానంలో గురువు, 4వ స్థానంలో కేతువు, 11లో శని, దశమంలో రాహు సంచరిస్తున్నాడు. ఇక చిన్న ప్లానెట్స్ అయితే వేరు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వృషభం వారికి అమ్మవారు చక్కగా వాళ్ళకి పనికొచ్చే విషయాలు పలికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృషభం వారికి లాభశని ఉన్నాడు. ఒక రకంగా లాభశని మంచివాడే. అంటే ఎప్పుడైనా లాభంలో శని ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ పూర్వజన్మంలో ఏదైతే బ్యాలెన్స్ ఉండిపోయిందో వాళ్ళకి రావాల్సిన లాభాలు కర్మకారకుడు ఇస్తాడు అని అర్థం అనమాట. ఇక 2వ స్థానంలో గురువు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గురువు 2వ స్థానం మంచిదే అంటారు. కానీ ఇక్కడ శని రాహు యొక్క ఎనర్జీస్తో ఉండే గురువు ఏంటంటే ఆన్లైన్లో చేసేటువంటి వారికి ధనయోగం బాగుంటుంది. దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి చూసారా కొంతమందికి. ఈ ఫ్యామిలీ బిజినెస్లు ఫ్యామిలీతో కలిసి చేసేటువంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఇస్తూ డబ్బులు ఇస్తూ ఉంటాడు. అది అలాగే వీళ్ళకి కొంచెం జూన్ తర్వాత నుంచి అన్నదమ్ముల మధ్యన ఉండేటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ కనబడుతున్నాయి. పొరపాటును కూడా వీళ్ళ పేరు మీద ప్రాపర్టీ కానీ ఏదైనా ఆఫీస్ స్పేస్ తీసుకోవడం కానీ లేనట్లయితే ఏదైనా ఒక భూమి అంటే ఒక గృహ నిర్మాణం కానీ రైతులు ప్రత్యేకంగా చూడండి మనకు పురుగు పడుతూ ఉంటుంది. ఇటువంటి విషయాలలో రైతులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 4th హౌస్లో కేతు సంచారం జరిగేటప్పుడు వారి పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించడం కానీ చేయకూడదు. ఏదైనా మ్యాజికల్ థింగ్స్ కొన్ని అకల్ట్ రిలేటెడ్ నేర్చుకోవడానికి మాత్రం 4వ స్థానంలో ఉండేటువంటి కేతు మంచివాడే. కానీ నార్మల్గా వృషభం వారికి ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు చదువు మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. అటువంటప్పుడు గణపతిని తలుచుకొని ఆ చదువుకు సంబంధించిన విషయంలో ముందు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే వీరికి జూన్ తర్వాత నుంచి వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంది చెప్పాలంటే. వ్యాపారాల్లో కొంతవరకు రాణిస్తారు. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి వృషభం వారికి చెప్పాలంటే. అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే వీళ్ళు ఈ యొక్క కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అపారమైనటువంటి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఏ దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే దైవారాధనే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి విష్ణువుని మహావిష్ణువు యొక్క ఆరాధన ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం వీరికి. అది ఇక వీరికి కెరియర్ పరంగా అయితే దుర్గాదేవిని తలుచుకోమని చెప్పాము. ధనపరమైనటువంటి ఇబ్బంది తగ్గాలి అంటే మాత్రం దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ, గంధము అద్దినటువంటి పుష్పాలతో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ వీరు కనుక ఆరాధన చేసినట్లయితే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి గొడవలు కానివ్వండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి వీళ్ళకి కలగదు. ఓకే గురుగారు. సో ఇప్పుడు మిథున రాశి గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ గురువు ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం సంవత్సర ఫలితాల విషయంలో. ఆ గురువు శని చేత రాహు చేత ప్రభావితమై ఉన్నాడు. లగ్నంలో గురువు ఉంటూ 3లో కేతు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఏ విషయంలో బాగుంటుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు మిథునం వారికి అమ్మవారు మన చేత చక్కటి ఫలితాలు పలికించాలని జాగ్రత్తలు కూడా చెప్పించాలని కోరుకుంటూ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథునం వారికి ఏంటంటే ఈ సప్తమాధిపతి దశమాధిపతి ఈ లగ్నానికి బాధకుడుగా చెప్తూ ఉంటారు గురువుని. ఎప్పుడైతే ఈ బాధకుడు యొక్క ప్రెజెన్స్ ఎప్పుడైతే లగ్నంలో ఉందో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే అవకాశాలు అంటే ఎలాంటివి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి, వివాహ సంబంధించిన అవకాశాలు వస్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి అవకాశాలే స్ట్రెస్గా అనిపిస్తుంది. అంటే ఎలా అంటే ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని సినిమాకి వెళ్దామన్నా నేనేం రానంటాడు. సినిమా కదరా ఇంకేంటి ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే అప్పుడు నాకు అన్ఈజీగా ఉంది అంటాం. అవునా కదా? అవును. అలా ఏంటంటే దశమాధిపతి ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి గురువు బాధకుడు కాబట్టి మొదటి 6 నెలల్లో కూడా
చాలా సంబంధాలు వస్తుంటాయి కానీ అదేదో స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం. అవును. చాలామంది బిజినెస్లో మనం పార్ట్నర్షిప్ చేద్దామని వస్తుంటారు, అబ్బాయి ఎందుకు రాబాబు ఈ తలకాయ నొప్పి అనుకుంటూ ఉంటాం. చాలా మటుకు దశమంలో శని సంచరించేటప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా వస్తాయి కానీ దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే ముఖ్యంగా ఆ మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి నిద్ర లేచిన వెంటనే అలాగే మంచం మీద కానీ కిందన కానీ కూర్చొని దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము లేదా ఓం దక్షిణామూర్తి నమః అనేటువంటి నామస్మరణతో ఎప్పుడైతే వీరు ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. ఇక వీళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ అంతా కూడా 6th మంత్ తర్వాత ఉంది. జూన్ 6th మంత్ నుంచి అంటే 2026 6th మంత్ నుంచి 3వ స్థానంలో అన్నదమ్ములు పరాక్రమ స్థానంలో కేతు ఉండడం మంచిదే. కాకపోతే ఒక్కొక్కసారి ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు కాస్త చూసుకొని కమ్యూనికేట్ చేయాలి. ఏదైనా సంతకం చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని సంతకం చేయాలి. అదేవిధంగా మొదటి 6 నెలల్లో కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకొని ఇటువంటి యోగాలు వాహనము గృహము ప్రాపర్టీస్ యోగాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అదేవిధంగా సంతాన యోగము వివాహ యోగం కూడా మొదటి 6 నెలలు ఎక్కువగా చూపిస్తుంది. ఎక్కువ ఫలితాలు చూపిస్తున్నాయి. ఎందుకంటే లగ్నంలో ఉండేటువంటి గురువు పంచమాన్ని సప్తమాన్ని చూపిస్తుంటాడు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే గురువు యొక్క రాసుల్లో శని కుజులు శని ఉంటూ శని యొక్క రాసుల్లో రాహు ఉన్నందుకు స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడానికి మాత్రం దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం మంచిది. ఉన్న ప్రాంతం కాకుండా ఆల్ ఆఫ్ సడన్గా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది వీరికి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో. మరీ ఎక్కువగా కనుక మనకి కెరియర్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ కనుక ఉన్నట్లయితే కాస్త రాహు శని కేతు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము మరియు అరటికాయలు తినిపించడము. ఓం మాణిక్య మకుటాకార జానుద్వైవరాజితాయే నమః. ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రదనచ్చదాయే నమః అని చెప్పి చేసుకుంటూ మీరు ఏ పని ప్రారంభిస్తున్నా ఒక్కసారి గణపతిని సంతకం చేసుకుంటున్నా, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేస్తున్నా, ఒకసారి ఎవరితోనైనా మెయిల్ పంపిస్తున్నా, మెసేజింగ్ చేస్తున్నా, మిథునం వారు ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఏదో మిస్టేక్ పడి అది అవతల వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి 3లో కేతు ఉన్నందుకు. కాబట్టి ఒకసారి గణపతిని తలుచుకోవడం అలవాటు చేసుకోండి, అన్ని విధాల వీరికి బాగుంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలియజేయండి గురుగారు. కర్కాటకం వారికి ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ధనస్థానంలో కేతు ఉన్నాడు, 12లో గురువు ఉన్నాడు. అంటే ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కాన్సెప్ట్లో లగ్నం ఉంది అంటే రాశి ఉంది చెప్పాలంటే కర్కాటకం వారిది. అలాగే 6లో కుజుడు నుండి మారిపోతున్నాడు. బట్ ఫస్ట్ మంత్ ఉంటాడు కాస్త 15-17 డేస్ వరకు. దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే వీరికి భాగ్యస్థానంలో శని, అష్టమంలో రాహు. ఈ సంవత్సర ఫలితాల్లో మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం కాబట్టి ఈ గ్రహాలు అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ కర్కాటకం వారికి మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కేతువు ధనస్థానాన్ని ఆక్యుపై చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేతువుని కనుక మనం ప్రసన్నం చేసుకోగలిగితే ఫైనాన్షియల్గా బాగుంటుంది. సో అందుకని ఏం చేయాలి, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గణపతి యొక్క ఆరాధన చేయడం చేస్తూ ఉంటే సూర్య నమస్కారాలు వీళ్ళు ఎంత చేసుకుంటూ ఉంటే అంత ఫినాన్షియల్గా బాగుంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 months కూడా కొంత కొత్త అగ్రిమెంట్స్ గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ చేసుకునేటువంటి ఛాన్సెస్ దొరుకుతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రైతులకి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. వీరు కూడా ఏదైనా గృహం కానీ వాహనం కానీ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది. జూన్ తర్వాత నుంచి వీళ్ళకి సంతానం వివాహ ఈ యోగాలు బలంగా చూపిస్తున్నాయి. అయితే ఉన్న ప్రాంతం కాకుండా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి సంబంధాలు వెతుక్కోవడం అనేటువంటిది చాలా మంచిది అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే అష్టమ రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా అష్టమ రాహు ఏంటంటే ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం, తాతగారి ఆస్తి విషయంలో ఎక్కడైనా రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి 9వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, 12వ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి తండ్రి లేదా గురువులతో అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ రావడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు అనేటువంటిది వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వీరు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే
మనకి ఉద్యోగం మారితే బాగుండే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ఇలా మారితే బాగుండే కాంబినేషన్స్ ఉన్నప్పుడు మారడమే మంచిది. అదేవిధంగా కాస్త అనుకోకుండా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. వద్దన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. 1కి 4 సార్లు తొందరపడకుండా ఇది మనం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది, దీనివల్ల అవతల వాళ్ళకి మనకి బాగుంటుందా, లేకపోతే ఇంకొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఒక్కోసారి మొహమాటం కొద్దీ చేయాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని డిస్కస్ చేసుకుని ఇలాగది ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది. ఎలా ఉంటుందంటే చాలామంది నేను చూశాను కదా, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్స్లో ఉంటారు, వాళ్ళు ఏదో ఒక బిజినెస్ తీసుకొస్తారు, ఆల్రెడీ నడుస్తుందంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకొని చేసినట్లయితే ఇబ్బంది రాదు. మొహమాటం కొద్దీ అయ్యో మరి ఇలా చేస్తున్నా అవుతుందా అవుతా అనే కంటే కూడా మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు వీళ్ళు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వద్దన్న ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం నడుస్తుంది. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క ప్రభావం ఉందో ఎంత వీరు గణపతిని ఆరాధన చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. కాస్త మంచుగా ఉండేటువంటి మంచు పొగ ఉండేటువంటి ప్రదేశాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారు బికాజ్ ఆఫ్ అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీరు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఓకే గురుగారు, ఇప్పుడు సింహరాశి గురించి తెలియజేయండి గురు. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ కేతువు యొక్క సంచారం రాశిలో సంచరిస్తుంది. అదేవిధంగా 7వ రాహువు, అష్టమంలో శని యొక్క సంచారం జరుగుతుంది, లాభస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్నే మనం తీసుకుంటాం సంవత్సర ఫలితాలలో. సో మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ సింహం వారికి లగ్నకేతువు కొంతవరకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చక్కగా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మొదటి 6 నెలలు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అష్టమ శని నడుస్తుంది కదా అని భయపడాల్సిన లేదు. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, మనకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఏమి నడుస్తున్నా జన్మజాతకంలో మంచి ధనయోగం కనుక నడుస్తే అది ఆ శనితో సంబంధం లేదు. స్ట్రెస్ ఇస్తుంది, శ్రమనిస్తుంది, కొంచెం డ్రౌజీనెస్ని ఇస్తుంది, కొంచెం బద్ధకాన్ని ఇస్తుంది. వీటి నుంచి వీళ్ళు అధిగమించగలగాలి. అలాగే కొత్త అగ్రిమెంట్స్ చేస్తారు సింహం వారు మొదటి 6 నెలల్లో. ఎందుకంటే కొత్తవి ఏవైనా కొత్త పరిచయాలు అవ్వడం, కొత్తగా అగ్రిమెంట్ చేయడం లాంటివి కూడా జరుగుతాయి చెప్పాలంటే. ఇక 12వ స్థానంలో ఒక 6 నెలల తర్వాత వస్తున్నాడు కాబట్టి 6 నెలల తర్వాత నుంచి ఇంకొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సింహము వారికి మొదటి 6 నెలలు కూడా అయితే వీరికి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకుంటే ఆన్లైన్లో చూసుకున్నటువంటి వాటి వల్ల తొందరగా సక్సెస్ అవ్వడము, రెండవది కులాంతర మతాంతర వివాహాలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం, వీళ్ళకి ఎవరైనా సరే పార్ట్నర్షిప్స్లో వచ్చేటువంటి వారు కూడా కాస్త ఎన్ఆర్ఐ క్లయింట్స్ రావడము, అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా వివాహ సంబంధాలు కూడా విదేశీ సంబంధాలు కుదరడం అనేటువంటిది జరగనుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త భక్తిభావము, కొంచెం ఆధ్యాత్మిక రంగాల్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే ఇక్కడ వీరికి అష్టమ శని నడుస్తుంది కదా అని భయపడాల్సిన పని లేదు. అష్టమ శని వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే సడన్ ఇన్సిడెంట్స్ అంటూ ఉంటాం మన లైఫ్లో. సడన్గా ఒక నిర్ణయం తీసుకుంటాం, సడన్గా ఎవరు పరిచయం అవుతారు, సడన్గా ఇంకోటి ఏదో నిర్ణయం తీసుకుంటాం. అంటే ఆల్ ఆఫ్ సడన్ అన్ని సడన్గా జరుగుతుంటే అష్టమ శని ప్రభావం జరిగేటప్పుడు చూసుకున్నట్లయితే. అయితే ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది ఏం చేయాలి అంటే నిర్ణయాలు ఏది కూడా సడన్గా మీరు తీసుకోకపోతే చాలు, మీరు ఎందులోనే ఇబ్బంది పడరు. ఒక సమయం తీసుకొని ఆలోచించుకుని దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్ అంటే ఎలాంటి సందర్భాలు చెప్తాను. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, కొంతమంది సడన్గా యూటర్న్ తీసేసుకుంటారు, అదే వెనక నుంచి వెహికల్ వస్తుంది ఏంటి చూడం. అదే మనం డ్రైవింగ్ దగ్గర నుంచి మనం ఒక బిజినెస్ పెడుతున్నామంటే దాని ఆలోచన దగ్గర నుంచి, ఒక గృహం కొనుగోలు చేసే దగ్గర నుంచి, ఒక మిషనరీ కొనుగోలు చేసే దగ్గర నుంచి ఆల్ ఆఫ్ సడన్గా నిర్ణయాలు తీసుకుంటే శని యొక్క ప్రభావం పడుతుంది. దాని కూలంకుషంగా ఆలోచించిన నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని ఎంత వీరు ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. కాలభైరవ అష్టకం కూడా, ఎందుకంటే పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉంది కాబట్టి. ఇక వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు మొదటి 6 నెలలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఉండవని కాదు, తర్వాత అంతా కూడా ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి బాగుండడం ఇటువంటివి. మరియు
నెక్స్ట్ 6th మంత్ తర్వాత నుంచి కూడా ఏంటంటే వీరికి ఎక్కువగా అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి వల్ల అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది చెప్పాలంటే. అది జూలై నుంచి ఒక 4 నెలల పాటు కొంత తగ్గుతూ ఉంటుంది. కాకపోతే తగ్గినప్పుడు శని వక్రించి వెనక్కి వచ్చినప్పుడు మాత్రం వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటుంది. కొంత ప్రేమ వ్యవహారాలు లాంటి విషయాల్లో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు చెప్పాలంటే. అది కొంచెం చూసుకోవాలి వీరు, ఎందుకంటే పంచమం మీద శని దృష్టి పడ్డప్పుడు ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. సో అది ఇక వీరు ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి అంటే ఎవరిని ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలంటే కాలభైరవుడు, దక్షిణామూర్తి యొక్క ఆరాధన. ఉదయం నిద్ర లేచిన వెంటనే వీళ్ళకి లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు కనుక వీళ్ళు గణపతిని ఆరాధించినట్లయితే ఎలా ఉంటుందంటే కేతు ఉన్నప్పుడు 2-3 రకాల రిజల్ట్స్ ఇస్తాడు. ఏంటంటే వైరాగ్యం ఇస్తాడు, అప్పుడే ఆ వద్దులే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు, అప్పుడే ఆధ్యాత్మికతని ఇస్తాడు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఆధ్యాత్మికతని ఇస్తూ అప్పుడే వద్దనుకునే లక్షణాలను ఇస్తుంటాడు. ఇవి బ్యాలెన్స్ అవ్వడానికి వీరు ఎంత గణపతిని ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు కన్యా రాశికి 2026లో ఎలా ఉంటుందో తెలియజేయండి గురు. తప్పకుండా అండి. కన్యా రాశి వారికి ఏంటంటే మొదటగా వీళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరు ఎవరు ఎక్కడా కూడా ఏమీ నేర్చుకోక్కర్లే, చూసి నేర్చేసుకుంటారు. ప్రత్యేకంగా క్లాసెస్కి వెళ్ళక్కర్లేదు వీరు కన్యా రాశి వారు, ఎనీ కన్యా రాశి వారు. ఎందుకంటే వీళ్ళకి ఇది రాదు, ఈ పని రాదు అనేటువంటిది ఉండదు, ఎనీథింగ్ వీళ్ళు చేయగలుగుతుంటారు. అయితే ఈ కన్యారాశి వారికి 2026లో ఉండేటువంటి మేజర్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం కూలంకుషంగా చూసినట్లయితే 6వ స్థానంలో రాహువు యొక్క సంచారము, 12వ స్థానంలో కేతువు యొక్క సంచారము, 7వ స్థానంలో శని యొక్క సంచారము, 10వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి వల్ల కలిగేటువంటి ఫలితాలు, జాగ్రత్తలు, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 2026 వెళ్తుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మొదటి 6 నెలలు కూడా కొంత ఫినాన్షియల్గా గ్రోత్ అయితే స్లోగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడకండి. కాకపోతే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఆఫీస్లో ఏదో మనకు మంచి చెప్తున్నట్టే మనకు సెటైర్లు వేస్తూ ఉంటారు. మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇదేమిట్రా నేను చేసే వర్క్ దగ్గర నాకు ఈ దరిద్రం ఏంటి, నేను పెద్ద సీనియర్ అయ్యి జూనియర్తో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అనేటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అది కొద్దిగా చూసుకోవాలి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కొత్త అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి, ఒక గృహం ప్రారంభించడానికి, ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడానికి మొదటి 6 నెలలు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ప్రేమ వివాహాలు, ఇంటర్ క్యాస్ట్ వివాహాల సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి వీరికి. అటువంటి వైపు వీళ్ళ ఆలోచనలు వెళ్ళడం, చాలా సంబంధాలు చూస్తూ కూడా సర్లే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది అనేటువంటి ఆలోచనలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు. 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పోటీ పరీక్షల్లో రాణించడము, కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో గెలవడము, కోర్టు కేసులు గెలవడం లాంటివి ఉంటాయి. కాకపోతే 7వ శని కాబట్టి కొంత లీగల్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి వీరికి కన్యారాశి వారికి. అయితే ఈ వివాహ సంబంధించిన విషయంలో ఆలస్యం చేయడం వల్ల మరింత మంచి మంచి సంబంధాలు కూడా మిస్ అవుతుంటాయి. కాబట్టి త్వరగా కాస్త నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ 7వ శని ఉన్నందుకు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా టీచింగ్ రిలేటెడ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్, చార్టెడ్ అకౌంటింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, పౌరహిత్యం చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వీరికి జూన్ తర్వాత నుంచి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగ అవకాశాలు మరింత రావాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడము. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయడం మంచిది. అయితే 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆది మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. వీలైనంత మటుకు అత్యవసరమైతే తప్పితే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ పేరు మీద చేయకూడదు. ఈ మరి రోజు కొన్ని షాపులు ఉంటాయి, వాళ్ళకి రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రోజు బియ్యం బస్తాలు తెప్పించాలి, పప్పులు తెప్పించాలి, రోజు ఉంటుంది. ఆ డైలీ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి బిజినెస్లకి ఇది వర్తించదు. ఇది వృత్తిగా తీసుకునే వాటికి వర్తించదు. కానీ పర్సనల్గా తీసుకుంటాం. ఎట్లాగా ఫలానా దాని మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నాము, చేస్తే ఇంకొకరు ఫ్రెండ్ వచ్చి అన్నాడు, అరే నేను ఒక 2 కోట్లు పెడుతున్నాను, నువ్వు 2 కోట్లు పెట్టి 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఒక బిజినెస్ చేస్తున్నాడు. కొత్తగా స్టార్ట్ చేయకండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, మీరు చేసే బిజినెస్లో రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది,
దీనికి ఇంకా అడిషనల్గా ఏదో సెటప్ చేస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అవును. లేకపోతే ఇంకోటి ఏదో పాడ్కాస్ట్కి మైక్స్ కొంటున్నారు, లేకపోతే ఇంకేదో కొత్త అడ్వాన్స్డ్ కెమెరాస్ కొంటున్నారు, లేకపోతే పక్కన ఇంకొక అంటే ఇందులోనే ఇంకొక సెక్షన్ ఇంకోటి ప్రవేశపెడుతున్నారు, మార్కెటింగ్ సెక్షన్ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొత్తగా మీరు ఇంకో కొత్త బిజినెస్లోకి కొత్త ఇన్వెస్ట్మెంట్లోకి మాత్రం నవంబర్ వరకు వెళ్ళకపోవడమే మంచిది. కన్యా రాశి వారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, మరీ కొంచెం వివాహ సంబంధించిన విషయంలో సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాలు కాస్త ముందుకు కదలాలి అని అనుకుంటే గనక ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అనే మంత్రం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు తులారాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సహజంగా వీళ్ళకి బ్యాలెన్సింగ్ మైండ్, దేన్నైనా సరే బ్యాలెన్స్ చేసేది, ఏదైనా సరే మేనేజింగ్ చేసేటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి వీరికి. అయితే ఈ తులవారికి న్యాయంగా ధర్మంగా ఉండాలని ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ తుల కాబట్టి, లీగల్ రిలేటెడ్ కాబట్టి. అయితే వీళ్ళకి కొంచెం వరకు ఆనందంగా ఉండాలని, ఎంజాయ్ చేయాలనే లక్షణాలు ఉంటాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో ప్రధానంగా వీళ్ళకి మనం మేజర్ ప్లానెట్స్ తీసుకొని చెప్తూ ఉంటాం. అందులో ఆలోచనా స్థానంలో రాహువు, పరాక్రమ స్థానంలో శని, భాగ్యంలో గురువు, లాభస్థానంలో కేతువు ఉంటున్నాడు. ఇంకా చిన్న చిన్న ప్లానెట్స్ అని మంత్లీ ఫలాలకు వాడుకుంటాం మనం. ఈ యొక్క గ్రహస్థితి అసలు ఈ 2026 సంవత్సరంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తులవారికి ఫైనాన్షియల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఓకే. కొంత ఎలా ఉంటుందంటే ఇక్కడ గురువు 9లో ఉన్నందుకు మంచి మనకు గైడ్ చేసే వాళ్ళే మిస్గైడ్ చేస్తుంటారు. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టించేవాడు మిస్గైడ్ చేసి పెట్టిస్తుంటాడు. ఇది చాలా 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 ముఖ్యం. వీరికి ధనపరమైనటువంటి విషయాలలో జూన్ నుంచి చక్కటి అనుకూలత, అభివృద్ధి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. హోమ్ లోన్స్ లభిస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్స్ కూడా కాస్త స్టార్టింగ్ 6 మంత్స్ కొన్ని గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను తీర్చుకుంటారు. గతంలో కొన్ని ఇరుక్కుపోయే కొన్ని సమస్యలు ఉన్నాయి. తులవారికి కొన్ని సమస్యలు తీర్చుకునేటువంటి యోగం పుష్కలంగా ఉంది. అదేవిధంగా సినిమా ఫీల్డ్, రాజకీయ నాయకులకి, ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. 6వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నేను ఉద్యోగం ప్రారంభించాలనుకునేటువంటి వారికి శని యొక్క సపోర్ట్ పరిపూర్ణంగా ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ పర్సనల్ చార్ట్లో అసలు మీరు ఎటువైపు వెళ్ళాలి అనేది చిన్నప్పుడే చూసుకోవాలి. రెండవది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బిజినెస్ చేయనా లేకపోతే జాబ్ చేయనా అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనాధిపతి బిజినెస్లో ఉన్నాడా, జాబ్లో ఉన్నాడా. ఒకవేళ బిజినెస్ చేయాలని నిర్ధారించుకుంటే ఎందులో ఏ బిజినెస్లో మీకు రాణిస్తుందని చూసుకోవాలని చెప్తాను. అది మీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ఇక 6వ స్థానంలో ఉండేటువంటి శని ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏదైతే డైలీగా చూడండి ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి రెగ్యులర్గా ఒక పని చేస్తుంటాం, ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఒక 6 మంత్స్కి దానివల్ల ఆ ఎఫర్ట్ పెట్టడం వల్ల మనకు ఒకటి వస్తుంది. అది మీరే ఉన్నారు, ఉదాహరణకి మీ ఈ ఛానల్లో ఏదైనా ఒక రెగ్యులర్గా ఒక కంటెంట్ పెడుతూ ఉన్నారు, దానివల్ల రోజు రోజుకి ఆ కంటెంట్ వల్ల కొంతమంది ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని ఫీల్ అయ్యి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో శని ఎప్పుడైనా 6వ స్థానంలో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా చేసేటువంటి పని, రెగ్యులర్గా పెట్టేటువంటి ఎఫర్ట్కి 100% ఫలితం ఉంటుంది. సో తులారాశి వారు అనే కాదు, ఎవరైనా 6వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు డైలీ ఎఫర్ట్స్ వీళ్ళు ఆపకూడదు. ఈ డైలీ ఎఫర్ట్సే వీళ్ళ లైఫ్లో ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీరికి వివాహ సంబంధించినటువంటి విషయాలు జూలై నుంచి చాలా బాగున్నాయి. జూలై తర్వాత నుంచి కూడా వీళ్ళకి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో júలై నుంచి కొంచెం మార్పులు కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా తులారాశి వారికి ఎవరికైతే ఈ ఫార్మా రంగాలు, మెడికల్ రంగాలు, అందులో ప్రధానంగా చూడండి ఒక్కోసారి మనకి ఆరోగ్యానికి సంబంధించిన ఉంటాయి చూసారా మేడం, అటువంటి వాటిలో రాణించడం, అటువంటి వాటిలో సక్సెస్ అనేటువంటిది ఉంది. అయితే వీరు ఎక్కువగా ఎంత దుర్గా చండీ ఆరాధన చేస్తూ ఉంటారో, దక్షిణామూర్తి లేకపోతే గురు సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటారో, అందులోనే ముఖ్యంగా
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని మంత్రం చేస్తూ ఉంటారో వీరికి అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆన్లైన్లో కొంతమంది పరిచయాలు అవుతూ ఉంటారు, ఇటువంటివన్నీ కూడా వీరికి జరుగుతాయి. ఓకే గురుగారు, ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 2026లో ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు. స్కార్పియో అంటే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా వీళ్ళకు ఉండేటువంటి గొప్ప శక్తి ఏంటంటే, మనం పొద్దునుంచి సాయంత్రం వరకు చేసి అలసిపోతే వీళ్ళు 3 రోజులు చేసినా సరే అలుపురాదు. అంత శక్తివంతమైనటువంటిది వృశ్చిక రాశి. కొంచెం సీక్రెసీగా గుమ్మరంగా ఉండడానికి బాగా ఇష్టపడతారు, కాంపిటీషన్గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ధర్మంగా కూడా ఉంటారు వీళ్ళు. అయితే వృశ్చికం వారికి ప్రధానంగా అసలు మేజర్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 ప్లానెట్స్ మేజర్గా తీసుకోవాలి. రాహువు, కేతువు కాలమోక్ష కారకులు, జీవుడు, కర్మ. అయితే ఈ జీవ కర్మ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ప్రధానంగా 5లో అంటే ఆలోచన స్థానంలో కర్మకారకుడు, అష్టమ స్థానంలో రాహువు, 4వ స్థానంలో అష్టమ స్థానంలో గురువు, 4వ స్థానంలో రాహు అంటే అస్తమాన్ని చూస్తున్నటువంటి రాహువు, అండ్ అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ ప్లానటరీ పొజిషన్స్ అసలు ఈ సంవత్సరం వీళ్ళకి ఎలాంటి ట్రిగర్ ఇస్తుంది, పాజిటివా నెగిటివ్ ట్రిగర్ అనేటువంటి చూసుకుంటూ వీళ్ళకి చక్కటి ఫలితాలు రావాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి ఫినాన్షియల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఫినాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెళ్ళ వల్ల, లేదా కొన్ని ప్రేమ వ్యవహారాల మూలంగా ఎక్కువ స్ట్రెస్ అవుతారు, ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల. ఎందుకంటే వృశ్చికం వారికి మీరు చూసుకునే వృశ్చికం వారికి షేర్ మార్కెట్లో వెళ్ళాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది, న్యాచురల్ 8th రాశి కాబట్టి. ఓకే, అదేవిధంగా 4వ స్థానంలో రాహు యొక్క సంచారం విదేశాల్లో నివసించేటువంటి వారికి, లేదా విదేశాల్లో విద్య అభ్యసించుదామని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా వీరికి ఆ యొక్క ఛాన్సెస్ అయితే వస్తాయి. బయట అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, లేనట్లయితే అక్కడే ఉంటూ అక్కడ ఏదైనా సరే పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే వీళ్ళకి ఒకే ఒక విషయాన్ని ఏం మార్చుకోవాలి ఈ సంవత్సరము అంటే, వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని పెండింగ్ పెట్టకండి. పంచమ స్థానంలో శని ఉన్నందుకు ఏమవుతుందంటే పోస్ట్ పోన్ చేయడం, ఆలస్యం అమృతం విషం అనేటువంటిది ఏదైతే ఆ యొక్క ఆ లైన్ ఉంటుందో వీళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది వృశ్చికం వారికి. ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తాం, సర్లే చేద్దాంలే చూద్దాంలే ఆ నిర్ణయం తీసుకుందాం అనేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో, కొత్తగా ఫ్రెండ్షిప్ అయ్యేటువంటి విషయాల్లో, నిర్ణయాల విషయాల్లో వీళ్ళ యొక్క తెలివితేటలు మాత్రమే వాడకుండా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామిని కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితం అవుతుంది వీరికి ఇస్తుంది. ఇక వీరికి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 4వ స్థానంలో రాహు ఉన్నాడు, ఆన్లైన్లో చేసేటువంటి ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి, ఆన్లైన్లో పట్టుకునేటువంటి వాటి మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి మొదటి 6 నెలలు కూడా వివాహ నిర్ణయాలకి చాలా అనుకూలంగా ఉంది. మరియు అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫస్ట్ 6 months తర్వాత నుంచి ఉన్నత విద్యల కోసం వీళ్ళు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటుంటారో అవి తొందరగా వీళ్ళకి సిద్ధిస్తాయి. అదేవిధంగా దశమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉద్యోగం మారిపోవాలి, మానేయాలనేటువంటి ఆలోచనలు వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఆలోచన మీకు నిజంగా వేరే మంచి ఆఫర్ వచ్చింది అనుకుంటే పర్లేదు, కానీ లేకుండానే మానేయాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీరు ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ తెలియని ఒక వైరాగ్యము, మానేయాలి, మారిపోవాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ దశమంలో కేతు ఉండడం వల్ల. అలాంటప్పుడు వీరు కాస్త గణపతిని వీళ్ళ డెస్క్టాప్, వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో వీళ్ళ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వారు కూర్చున్నాక కాస్త అక్కడ గణపతి చిన్నది పెట్టుకుని ఒక్కసారి గణపతిని తలుచుకొని చేసినట్లయితే వీరు మానేయాలనే ఆలోచన తగ్గుతుంది, ఆఫీస్ వాళ్ళు తీసేయాలనే ఆలోచనలు కూడా మారుతాయి. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఇక సంతానం కోసం కొంత స్ట్రెస్ ఉంటుంది, సంతానము, షేర్ మార్కెట్ ఇవి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఉంటుంది. అదేవిధంగా కాస్త వీరు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం మంచిది. కొన్ని ఫేక్ పబ్లిసిటీస్, కొన్ని వీళ్ళని కొంతవరకు డిఫేమ్ చేయాలనే కొంత ప్రయత్నం కూడా సొసైటీలో జరుగుతూ ఉంటుంది. దానికి వీరు కాస్త
దుర్గా కాలభైరవుణ్ణి ఆరాధన చేసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ధనుసు రాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం, ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ తెలిసినా ఎప్పుడు వాళ్ళ పైకి వస్తారు. కాబట్టి ధనుసు వారికి భగవత్ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా గైడ్ చేయాలనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. గైడింగ్ ఎవరికైనా మంచి చేయాలనే లక్షణం ఎవరికైనా ఉందంటే ధనుసు వారికి ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఉండదని కాదు నా ఉద్దేశం. న్యాచురల్లీ గురువు లగ్నం కాబట్టి, గురువు రాశి కాబట్టి, అంటే గురువు అంటే గైడింగ్ కారకుడు కాబట్టి. అయితే ఈ ధనుసు వారికి డ్రాబ్యాక్ కూడా ఒకటి, వివాహ జీవితం అనేది కొంచెం దెబ్బతింటూ ఉంటుంది ఎక్కువగా అందరికంటే కూడా. అంతే, అందరికంటే ఉండే పాజిటివే ఇది, అందరికంటే ఉండే డ్రాబ్యాక్ వివాహ సంబంధించి కాబట్టి చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం మేజర్ ప్లానెట్స్ని తీసుకుంటాం కాబట్టి 3వ స్థానంలో పరాక్రమ కమ్యూనికేషన్ స్థానంలో రాహు ఉంటూ నవంబర్ మాసం వరకు అర్ధాష్టమ శని సంచారం జరుగుతుంది వీరికి. సో అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది కొంత చూసుకోవాలి. అదేవిధంగా సప్తమ గురువు భాగ్యస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క కాంబినేషన్స్ ఉన్నాయో వీరికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏమిటి పరిస్థితి, ధనుసు వారికి మంచి ఫలితాలు అమ్మవారు చెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ ధనస్సు వారికి ధనపరమైనటువంటి విషయంలో చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కానీ వీరికి ఎటువంటి విషయాల్లో వీరు ఫైనాన్షియల్గా ఇరుక్కుంటారనే విషయం పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా రాశి ఫలాలు చెప్పేటప్పుడు వీరు ఉన్న డబ్బులన్నీ తీసుకోలేదో ల్యాండ్ కొంటారు, అంటే అస్సలు రొటేషన్ లేకుండా, లేకపోతే ఏదో బిజినెస్ కొంటారు, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కొంటారు, ఏదైనా మిషనరీ కొంటారు, లేకపోతే కొంతమంది నేను చూశాను మొత్తం పోయి బంగారం కొనేస్తాడు. అరే ఎందుకు ఇలా కొనేసామంటే డబ్బులు ఉన్నాయని కొనేసానంటే తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ బంగారం అమ్మలేడు. కాబట్టి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వస్తువు మీద పెట్టకండి. ఏమైపోతుందంటే అక్కడికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీకు రొటేషన్లో ఎప్పుడైతే ఇబ్బంది అయిందో చాలా మందిని చూశాను. ఎలా అంటే ఒక అతనైతే ఉన్న డబ్బులు బయట నుంచి తీసుకొస్తూ 16 ల్యాండ్లు కొనేసాడు, చిన్నవి. ఆయనకు వచ్చేది 5 లక్షల జీతం వచ్చేది ప్రతి నెల. వస్తుంది కదా అని కొనుక్కుంటూ వెళ్ళిపోతే అవుట్స్కర్ట్స్లో సడన్గా పార్టీ మారేసరికి మొత్తం డౌన్ అయిపోయి ఆగిపోయి ఆయన ప్లానింగ్ ఏంటంటే ప్రతి 6 నెలలకి ల్యాండ్ పెరిగిపోతున్నాయి కదా, ఏముంది 20 లక్షలు కొన్నది 30 లక్షలు అయిపోద్ది, అమ్మేస్తాను మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. అలాగా ఏమవుతుంటుందంటే మనకు 4th హౌస్ అంటారు, అంటే ప్రాపర్టీ స్థానం కనుక నెగటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు కొంటే ఆ ప్రాపర్టీ కొనడం వల్ల ఇరుక్కుంటాడు. ప్రాపర్టీ స్థానం కనుక పాజిటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు కొంటే ఆ ప్రాపర్టీ కొనడం వల్ల కోటీశ్వరుడు అవుతాడు. ఇది సూత్రము. ఈ సూత్రం బేస్ చేసుకుని మనం ప్రాపర్టీ కొనాలి ఎప్పుడు కూడా. అది నెగటివ్ ట్రిగర్ ఇస్తుందా పాజిటివ్ ట్రిగర్ ఇస్తుందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో. అది చాలా చాలా ముఖ్యమైన. సో ఆ టైంలో ఎలా ఉందో మనకి చూసుకుని దాన్ని బట్టి కొనుక్కోవాలి. అయితే 3వ స్థానంలో ఉండేటువంటి రాహువు మాత్రం చక్కటి ధైర్యాన్ని, ఒక క్లారిటీతో ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పొజిషన్ని రాహు ఇస్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఎప్పుడైతే 4వ స్థానంలో శని ఉన్నాడో కొంచెం వీళ్ళ పేరు మీద కంటే కూడా వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం మంచిది ధనస్సు వారికి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 7వ స్థానంలో గురువు ఉన్నందుకు ఎక్కువ వివాహ సంబంధించిన పార్ట్నర్షిప్ సంబంధించిన అవకాశాలు ఎక్కువగా వస్తాయి. స్ట్రెస్ కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే సర్వసాధారణంగానే ధనస్సు వారికి 6వ లాభాధిపతి అవుతాడు ఈ యొక్క శుక్రుడు. సో శుక్రుడు ఎప్పుడైతే అలా అవుతున్నాడో, శుక్ర రాశులను ఎప్పుడైతే గురువు అక్కడ నుండి చూస్తాడో అవకాశాలు ఇస్తాడు, కానీ కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటాడు. దీనికి మరి ఏం చేయాలి అంటే గోవులకు కాస్త అరటికాయలు బెల్లము తినిపించడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాణిపాకం ఆలయానికి వెళ్ళడము, ఏదైనా గణపతి ఆలయాలకు వెళ్ళడం, క్షేత్రాలకు వెళ్ళడము, సూర్య ఆలయాలకి కోనార్కు లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి కదా, అలాంటి సూర్య ఆలయాలకి సూర్యక్షేత్రాలకి వెళ్ళడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. వీరు ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక సంతానం కోసం చేసే పనులు, సంతాన అభివృద్ధి అంతా కూడా జూన్ మాసం నుంచి మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా జూన్ మాసం నుంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో మొదటి 6 నెలలు కూడా ముఖ్యంగా ఈ జాబ్ కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్ రంగాల్లోని, పౌరహిత్య రంగాల్లోని టీచింగ్ ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి కన్సల్టెన్సీ సెంటర్స్ వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు, కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు.
ఇక వీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా వీరు శని, గురు, కేతు, రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి వీళ్ళ సహోదర వర్గం యొక్క సపోర్ట్ వల్ల వెళ్ళడం కానీ, లేదా వీళ్ళ సహోదరులు ఎవరైనా విదేశాలకు వెళ్తామంటే వీళ్ళు సపోర్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఇక ఎంత వీళ్ళు గోవుకి నేను చెప్పినటువంటి బెల్లము ఇవి తినిపిస్తూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, కాస్త క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తుండాలి. భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు ఎప్పుడు కూడా మన యొక్క మనకు ఉండేటువంటి గ్రహస్థితి కొన్ని పనులు చేయడం వల్ల, కొన్ని కర్మలు ఆచరించడం వల్ల, క్షేత్ర దర్శనాల వల్ల చాలా మటుకు క్లియర్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీరు ఇది చేస్తున్నట్లయితే, అదేవిధంగా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రధానంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికి వెళ్లకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాలభైరవ అష్టకం మనసులో తలుచుకొని, లేదా ఓం కాలభైరవాయ నమః అని వీలైన సార్లు చేసుకుని నిద్రలేచినట్లయితే దాని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండదు, అర్ధాష్టమ శని ప్రభావము. గురుగారు, ఇప్పుడు మకర రాశికి 2026లో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి శని ప్రభావం ఏమీ లేదు, 3వ స్థానంలో ఉంది. ధనస్థానంలో రాహువు, 6వ స్థానంలో గురువు యొక్క సంచారము, 8వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క గ్రహస్థితి ఇలా ఉందో, అసలు మనం సంవత్సర ఫలితాలకి ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది మేజర్ ప్లానెట్స్ యొక్క కాంబినేషన్సే చూసుకోవాలి. అయితే ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, వీరికి ఏమి ఇస్తున్నాయి, ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనస్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో వీళ్ళు ప్రయత్నం చేయవలసిందంతా కూడా ఆన్లైన్ ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే వీళ్ళ బిజినెస్లు ఏవైతే ఉంటాయో, వీరి మనీ ఏదైతే ఉంటుందో, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్, ఆన్లైన్లోనే ఏదైనా చేసి, అలానే ప్యాకెట్లు, బెట్టింగ్స్ ఇవి కాదు, అలా కాకుండా ఆన్లైన్ సేల్స్ ఆన్లైన్లో మీరు ఏదైనా టీచింగ్ చేస్తారా, ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఆన్లైన్లో మీరు ఏదైనా సెషన్స్ ఇస్తారా, ఇవన్నీ ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటివి. రాహు 2లో ఉన్నాడు కాబట్టి వీటి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. 3వ స్థానంలో శని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఎఫర్ట్స్కి ఫలితాలు ఇచ్చే స్థానంలో ఉన్నాడు. అంటే కొంతమంది అంటుంటారు, ఏమంటే ఏమిటో నేను కష్టపడ్డా ఫలితం రావట్లేదు. 3లో శని యొక్క సంచారం జరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా మొదటి 6 నెలలు కాస్త అప్పులు ఎక్కువగా లభిస్తాయి. గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అలా అని అప్పులు లభిస్తున్నాయి కదా అని విపరీతంగా మనం చేయకూడదు. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే వీరు మకరం వారికి మొదటి 6 నెలలు కాకుండా 2 అంటే జూన్ తర్వాత నుంచే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే. అష్టమంలో ఎప్పుడైతే కేతు ఉంటున్నాడో ఇది పర్టికులర్గా కొంచెం తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండాలంటే గృహంలో కానీ మీ కార్యాలయాలు ఎక్కడైనా ఉన్నా సరే అక్కడ గణపతి యొక్క హోమం చేసుకోవడం చాలా మంచిది. ఇక కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి ఫలితాలు రానున్నాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ మకరం వారికి గనక గమనించినట్లయితే ఎంత దుర్గానామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే అంత ఫైనాన్షియల్గా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మొదటి 6 నెలలు చక్కగా ఉంటుంది. కాకపోతే కాస్త కోర్టు వ్యవహారాలు అనవసరంగా పండితులతోని, గురువులతోని, లేనట్లయితే ఆధ్యాత్మిక మార్గాల్లో ఉండే వారితోని, లీగల్ రిలేటెడ్ రంగాల్లో ఉండే వారితో తెలియించిన ఘర్షణలు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనప్రాప్తి కోసమైతే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవడము, కెరీర్ పరమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అని అనుకున్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవడం అన్ని విధాల వీరికి ఉత్తమము. ఓకే గురుగారు, ఇప్పుడు వచ్చేసి కుంభరాశి వారికి 2026లో ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి వారికి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఇది ఒక 4 నెలల పాటు ఉంటుంది. దాని తర్వాత ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది, ఇంకో సంవత్సరంన్నరలో ఏలినాటి శని అయిపోతుంది. అదేవిధంగా పంచమ గురువు, అదేవిధంగా 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది.
అయితే ఇది మనం ముఖ్యంగా 2026వ సంవత్సరం అంటే ఏదైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మనం చూసుకునేది ఏమిటంటే మేజర్ ప్లానెట్సే చూసుకోవాలి. చిన్న చిన్న ప్లానెట్స్ అంతా కూడా ఏంటంటే నెలలో 15 రోజులు, నెలలో 25 రోజుల్లో, 45 రోజుల్లో మారేవన్నీ నెల ఫలితాల్లో వాడతాం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఆ అమ్మవారు మన చేత చాలా చక్కటి ఫలితాలు పలికించాలని, కుంభరాశి వారికి బాగుండాలని ఈ యొక్క విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజినేషన్స్, క్రియేటివిటీ, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త థాట్స్ వస్తాయి. కాకపోతే ఆ ఆరోగ్య సంబంధించిన విషయంలో ఏదో తెలియని ఒక డ్రౌజీనెస్ కానివ్వండి, ఇది కొంచెం వెంటాడుతూ ఉంటుంది. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి వీరేం చేయాలి అంటే ఈ యొక్క కుంభం వారు వీలైనంత మట్టుకు కాస్త దిష్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారు కాస్త ఇంట్లో సాంబ్రాణి కానీ ఇటువంటివి వేసుకుంటూ ఉండాలి. ఇది ప్రధానంగా. లేకపోతే ఒక టబ్ లాంటిది పెట్టుకుని వాటర్ గురువెచ్చని నెలలో కొంచెం ఉప్పు నీళ్ళు, ఎందుకంటే రాహు ఏ రాశిలో ఉంటే వారు ఈ పని చేయాలండి ఖచ్చితంగా. ఇది గుర్తుపెట్టు. ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి ఫినాన్షియల్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే 2 విషయాలు వీళ్ళు ఎక్కువగా చేస్తుండాలి. ఒకటి, గోవుకి బెల్లము తినిపించడం. ఖచ్చితంగా వీళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది. రెండవది, ధనపరంగా ఎక్కువ గొడవలు అవుతున్నాయి కుటుంబ సభ్యులతో అని అనుకున్నప్పుడు, ఒకటి ధన ఇంప్రూవ్మెంట్స్ కోసం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే సంపత్కరీ వల్ల ధనప్రాప్తి, నవవిద్రుమ బింబశ్రీ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ఉండే స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. ఇందాక టబ్ లో సాల్ట్ వాటర్ అన్నారు కదా గురు, అది దేనికంటేనంటే అనీజినెస్ పోవడానికి. అంటే స్నానం చేయాలా? స్నానం చేయక్కర్లేదండి. ఇక్కడ మనం కుర్చీ వేసుకుంటాం, ఇంట్లో కుర్చీ వేసుకొని ఒక టబ్ తీసుకొని అంటే కొంచెం మోకాల కింద వరకు వాటర్ గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక 3 గుప్పెళ్ళు సాల్ట్ వాటర్ వేసి అందులో కాలు పెట్టుకొని ఒక 2 నిమిషాలు కూర్చొని చూడండి. మనలో ఉండేటువంటి సమ్ నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఎందుకంటే రాహు సంచారం జరిగేటప్పుడు వీళ్ళ ప్రమేయం లేకుండానే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా పాటించాలి. ఇంట్లో కూడా కాలు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళడం అనేటువంటివి చేయకూడదు. ఇంట్లో వీలైనంత మటుకు ఉదయం సాయంత్రం వీళ్ళకి సమయం లేకపోయినా లలిత ప్లే చేయాలి ఇంట్లో. కనీసం యూట్యూబ్లో కొడితే వస్తుందిగా ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని, అది ప్లే చేసినట్లయితే ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. అంటే వీళ్ళకి టైం బాగాలేదా గురుగారు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బాగోపోవడం కాదు, కొంచెం అనీజీనెస్గా ఉండేటువంటిది వీళ్ళకి పోవడానికి ఫస్ట్ ఎప్పుడు కూడా అండి. మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా అనీజినెస్గా ఉందనుకోండి ఏమి చేయలేము. చిరాకు ఏమిట్రా ఏమి చేయలేని అంటుంటారు. అది పోవడానికి ఫస్ట్ చెప్తున్నా. ఎందుకంటే రాహు రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ చేస్తే ఏం కనబడవు, కానీ ఏదో తెలియని ఒక చిరాకుగా ఉంటుంది. అది పోవాలి ఫస్ట్. అది పోయిందంటే అన్ని వీళ్ళు జయించగలుగుతారు. ఎందుకంటే కుంభరాశి వారికి లక్షణం ఏమిటి అంటే ఒకటే, వీళ్ళు జీవితంలో ఒకరి మీద ఏడవరు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు వీళ్ళు ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, పక్కవాడిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీళ్ళు ఎలా ఆనందంగా ఉండాలి, పక్కవాడిని ఎలా ఆనందించాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు కుంభం వారికి ఉంటుంది. ఓకే, సో అట్లా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కష్టాలు కూడా తొందరగా అందరికీ చెప్పుకోరు. కుండలాగా అనమాట, లోపల ఏముంటుందో మనకు తెలియదు అలా. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వీరికి ఈ కుంభం వారికి మొదటి 4 నెలలు ఏదైనా ప్రాపర్టీస్ కానివ్వండి, కొత్తగా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కానివ్వండి ఖచ్చితంగా జరుగుతుంది మొదటి 4 నెలలు. కాకపోతే పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు కాస్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడం, ప్రేమ వ్యవహారాలు ఏర్పడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నన్ను అడిగితే ఈ యొక్క సంవత్సరంలో నవంబర్ వరకు కూడా వివాహ సంబంధించిన విషయాలు 1-4 సార్లు చూసుకొని వివాహం జోలికి వెళ్ళాలి. ఇది ప్రధానంగా చూపిస్తుంది. సంతానం గురించి అయితే సంతానపరమైనటువంటి విషయాల్లో బాగుంటుంది. కాకపోతే కొంత స్ట్రెస్ ఉంటుంది సంతానం గురించి. అయ్యో నేను వీళ్ళకి అది చేయలేకపోతే ఇది చేయలేకపోతే అంటే అలా కాదు గురుగారు, కొంతమంది సంతాన యోగం కోసం కలుగుతుందండి. పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు కలుగుతుంది. కాబట్టి శని యొక్క రాశులతో ఉంది కాబట్టి కొంత స్ట్రెస్ఫుల్ గా కలుగుతుంది. విదేశీ యోగం ఉందా? విదేశీ యోగం అయితే లగ్నంలో రాహు ఉన్నందుకు వీరికి కానీ మీనం వారికి కానీ విదేశీ యోగాలు ఉన్నాయి. దానికి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ మీడియా, సోషల్గా చేసే కొన్ని యాక్టివిటీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఎక్కువగా ఈ కెరియర్ విషయంలో చూసుకుంటే ఆఫ్టర్ 6th మంత్ నుంచి అంటే జూలై నుంచి కూడా వీరికి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎక్కువగా చూస్తారు. కెరియర్ విషయంలో కొత్త ఉద్యోగాలు రావడము ఇట్లాంటివి. బిజినెస్ రంగాల్లో ముఖ్యంగా ఆన్లైన్, యూట్యూబ్ ఇట్లాంటి వారికి ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కుంభం వారికి, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఇక వీరికి మరింత ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఇందాక చెప్పినటువంటి మంత్రాలు చేసుకుంటూ కాస్త కెరియర్ విషయంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ప్రధానంగా. అయితే వీళ్ళకి వెళ్ళాల్సిన ధనస్థానంలో ఉంది కాబట్టి వీలైనంత మట్టుకు వీరు అమ్మవారి యొక్క ఆలయాలకు వెళ్ళడము, అందులో ముఖ్యంగా అమ్మవారి ముఖ భాగాన్ని చూస్తూ నామస్మరణ కనుక చేసినట్లయితే దోషం పోతుంది. అందులో ముఖ్యంగా అమ్మవారి యొక్క గడ్డ భాగాన్ని చూసి అంటే దీన్ని అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః గనక చేసుకున్నట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు వీరికి కలుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కసారి గణపతిని తలుచుకొని కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుని వెళ్ళండి. లగ్నంలో రాహు సంచారం జరిగేటప్పుడు తెలియని ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఊహలు, నిద్రపట్టకపోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అనీజినెస్. నేను ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క పరిహార మార్గం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, ఇప్పుడు చివరిగా మీనరాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. మీనము వారికి ఏలినాటి శని జన్మలో ఉంది కదా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నారు. ఏమీ భయపడాల్సిన పని లేదు. అది చిన్న టెక్నిక్ అండి. ఎప్పుడు కూడా మనం ఏమి చేస్తే దీని నుంచి బయటపడతామో తెలుసుకుంటే చాలు. ఏమీ ఉండదు. ఊరికే భయపడుతూ ఉంటారు జనాలందరూ కూడా. ఎందుకంటే అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు అన్ని దాటుకుని వచ్చిన వాడిని అవన్నీ కూడా. కాబట్టి అనవసరమైన భయాలు అక్కర్లేదు. జ్యోతిష్శాస్త్రం అంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేది, మార్గాన్ని చూపించేది. అయితే వీరికి రాశిలో శని, చతుర్థ భావంలో గురువు, 6వ స్థానంలో పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు, 12వ స్థానంలో రాహు ఉంటున్నాడు ఈ యొక్క మాసంలో. అయితే ఇందులో జూన్ నుంచి గురువు 5వ స్థానంలోకి మారుతున్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి మీనం వారికి ఆ యొక్క అమ్మవారు మంచి మంచి ఫలితాలు, మంచి మార్గం చూపించాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. అయితే మీనము వారికి ప్రధానంగా ఇక్కడ స్లో మూమెంట్ అంటే శని ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో మనకి తెలియకుండానే బద్ధకం అనేది ఆవహిస్తూ ఉంటుంది. దాన్ని జయించగలిగితే అంటే ఏమిటి, రేపు చేద్దాంలే, ఇవాళ చేయాల్సి సార్ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, చూద్దాంలే అనేటువంటి ఆలోచన విధానాన్ని ముందుగా మార్చుకోగలగాలి. ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అది మీనం కానివ్వండి, కుంభం కానివ్వండి, మేషం కానివ్వండి, అందరికీ ఏలినాటి శనే కదా. ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తుంటే దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. శని ప్రభావం ఎప్పుడున్నా కూడా. అలాగే కొంచెం వర్క్స్ స్లో అవుతుంటాయి. అంత మాత్రం చేత ఏదో అయిపోతున్నారు కదా. ఇంకా మనం చాలాసార్లు చెప్పాం, రాశిలో శని సంచారం జరిగేటప్పుడే గొప్ప గొప్ప వాళ్ళు పదవులు కూడా పొందారు అనేటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే ధనపరమైనటువంటి విషయంలో వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి 6th మంత్ తర్వాత నుంచి ఎక్కువగా పెరుగుతాయి. మరి అప్పటి వరకు పెరగవా అంటే పెరుగుతాయి. కానీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు, డ్రీమ్ ప్లేసు, డ్రీమ్ లగ్జరీగా వేసుకునే వాచ్ కావచ్చు, ఏదైనా ఆభరణాలు తీసేసుకుంటారు. దానివల్ల ఏమైపోతుంది, అన్ని డబ్బులు అక్కడ పెట్టినందుకు అయ్యో అక్కడ అన్ని డబ్బులు తీసుకెళ్ళి పెట్టేసామని ఒక స్ట్రెస్లో ఉంటుంటారు. కాబట్టి కాస్త క్యాల్కులేటివ్గా వెళ్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ అష్టమాన్ని గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి కాస్త మొదటి 6 నెలల్లో కూడా ఏదైనా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంతవరకు కలిసి రావడం అనేటువంటిది జరగనుంది. ఇక వీళ్ళకి సంతానం కోసం చేసే ప్రయత్నము జూన్ తర్వాత నుంచి ఉంది. చెప్పాలంటే వీళ్ళు ఎక్కువగా కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాలభైరవుణ్ణి, గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. సర్వసాధారణంగా మీనం వారికి ఏంటంటే వీళ్ళ పూర్వజన్మ కర్మంతా కూడా తండ్రితో రిలేట్ అయి ఉంటుంది. తండ్రికి సంబంధించిన కొన్ని బ్యాలెన్స్లు ఉంటాయి. తండ్రి నుంచి పడవలసింది కొంత ఉంటుంది. ఆ బ్యాలెన్స్ క్లియర్ చేయడానికి, అది పడడానికి వీళ్ళు జన్మిస్తారు. యాక్చువల్గా మీనం వారు ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క దాని గురించి జన్మిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో ఎక్కువ సీరియస్గా తీసుకోండి. ఈ కర్మ కోసమే పుట్టాను అనుకుని దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి ఉంటుంది. మనం దాని మీద ఒక వీడియో చేద్దాం కావాలంటే. అలా వీరికి పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడైతే రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుందో కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉన్నందుకు వీలైనంత మటుకు ఇందాక నేను చెప్పినవి పాటిస్తూ కాస్త గోశాలలకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటే దాని ప్రభావం ఉండదు. హోమాలకి, గోశాలలకి, శక్తి ఆలయాలకి క్షేత్ర దర్శనాలు చేస్తుంటే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. నిత్య డైలీ లైఫ్లో ఏదో ఒక ఆటంకం వెంటాడుతుంది అనేటువంటి ఫీల్తో అవుతూ ఉంటుంది. దానికి కాస్త మీరు బయలుదేరే ముందు గణపతిని ఆరాధన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మొదటి 6 నెలలు కూడా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయము.
అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వివాహ సంబంధించిన అనుకూలం అన్నారు కదా అని కాకుండా అసలు వీళ్ళ జన్మజాతకానికి జీవిత భాగస్వామి యొక్క జాతకానికి ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాలి. 6th మంత్ తర్వాత నుంచి ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంది. ఇష్టపడిన వాడిని అప్రోచ్ అవ్వడము, వాళ్ళు వీళ్ళకి ప్రపోజ్ చేయడం, వీళ్ళు ఎప్పుడో ప్రపోజ్ చేసి వాళ్ళు ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు కదా అనుకునేటువంటి వారికి 6th మంత్ తర్వాత నుంచి వాళ్ళు రిప్లై ఇవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కాస్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వర్క్లో కొంత స్ట్రెస్ అది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే కాకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి ఇప్పుడు ఈ అమెరికా ఒకటే కాదు, లండన్కి చాలా రకరకాలు ఉంటాయి, యునైటెడ్ UK ఇట్లాంటివి వెళ్ళేటువంటి విషయాలకి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక వీరు చేయవలసినటువంటి దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము చదువుకోవడము చాలా చక్కటి ఫలితాలు వస్తుంది. పిల్లల నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కొంత జూలై నుంచి పిల్లల ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు వీరు, ఎందుకంటే 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకుని అందులో ముఖ్యంగా యువకులకి గవర్నమెంట్ రంగాల్లో ఉండేవారితో మీరు అప్పులు తీసుకోవడం కానీ ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని బిజినెస్ల కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళని కొంచెం స్ట్రెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి శనివారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఓకే గురుగారు. సో ద్వాదశ రాశుల వారికి 2026లో ఎలా ఉండిపోతుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.